అది మార్చి 14వ తారీఖు 2014వ సంవత్సరం. ఎప్పుడూ 2 నిమిషాలకు మించి మాట్లాడిన ఒక వ్యక్తి 2 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడాడు. అతని మనసులో ఎప్పటి నుంచో కట్టుకున్న దుఃఖ పర్వతాన్ని కొల్లగొట్టాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అక్కను ఏడ్పించే ఆకతాయి, బడి మొదలైనారని కొత్త పుస్తకాలు, ఎప్పుడో ఆడుకున్న కోతి కొమ్మచ్చి మనం చూసొచ్చిన జీవితాన్ని మన వెనకే నడిచొచ్చినట్లు చెప్పాడు. అప్పుడు అనిపించింది అతడు మనలాంటోడే అని. మరుగున పడుతున్న రాజకీయానికి మెరుగులు దిద్దడం మొదలుపెట్టాడు. నువ్వు విసిరే విమర్శనే రాయిని తట్టుకుని ధైర్యం అనే ఆయుధాన్ని పట్టుకుని నిలబడ్డాడు. చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చెప్పినట్లుగానే ప్రశ్నిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. శిఖరంపై ఉన్న కెరియర్ నికరంగా కూర్చుంటే దగ్గరకు చేరే అవకాశాలు, వీటిని విడిచిపెట్టి ఓ కొత్త అడుగు ఎందుకు మొదలుపెట్టాడు? సరికొత్త బాటలో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? తనని ప్రపంచానికి పరిచయం చేసిన అన్నయ్యకు అయిష్టంగా, వ్యతిరేకంగా ఒకప్పుడు ఎందుకు ముందడుగు వేశాడు? తెలిసే ఉంటుంది కదా, ఈ రాజకీయపు బాటలో ముళ్ళు మూర్ఖత్వం ముడివేసుకుని తిరుగుతుంటాయని. బహుశా ఆయనకు అనిపించిందేమో, నాలో ఓ మూల మానవత్వం ఉందని, అది ఈ సమాజంపై చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. పవన్ కళ్యాణ్ నాయకుడు అంటే పుస్తకాల్లో మేం చదువుకున్న పదం మాత్రమే కాదు అని నిరూపించిన నిజమైన నాయకుడు. రాజకీయం అంటే సారా ప్యాకెట్, చీర జాకెట్ అనే ముద్రను మా మెదడులో నుంచి చెరిపేసిన ఒక శక్తి. సమాజాన్ని మార్చాలని ఆయన ఆశయం ఈ రోజు నెరవేరకపోవచ్చు, కానీ ఆ ఆశ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అయినా ఓడిపోయానని ఆయన మూల కూర్చోలేదు. ఓడిపోయాడని ఆయన అభిమానులు వదిలివేయలేదు. ఇది నిజమైన ప్రేమంటే. ఇది కేవలం ఆయన చేసిన 25 సినిమాల వల్ల వచ్చింది కాదు. లేదు, సినిమాల వల్లే వచ్చింది అని ఎవరైనా అంటే ఈరోజు చాలా మంది పవన్ కళ్యాణ్లు ఉండేవారు. మనం పరిగెడుతూ కింద పడిపోతే కొంతమంది ఏడుస్తారు, ఇంకొంతమంది లేచి అంటిన మట్టిని దులుపుకుని మళ్లీ పరిగెడతారు, గమ్యం చేరే వరకు పరిగెడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గమ్యం ప్రజా సేవ. పడిపోవడం ఆయన ఓటమి, ఆయన దులిపిన ధూళి ప్రత్యర్థుల విమర్శలు. ఈ రోజు గెలుపు మనది కాకపోయినా గెలుపు మనల్ని గెలుచుకునే రోజు ఒకటి ఉంది. అప్పటి వరకు ఇలానే ప్రశ్నిస్తూ సమస్యలతో పోరాడుతూ పరిష్కరిస్తున్న మన నాయకుడు వెంటే సాగుదాం. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు. For more updates, please subscribe 99 TV Telugu.